Hello everyone, welcome back. Welcome to the memory based equations of RRB NTPC Shift 1 dated on 20th Jan 2021. Let's have the first one. See, who is the first president of India? ఈ క్వశ్చన్ అయితే ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన మన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దీనితో పాటు ప్రెసిడెంట్ విషయానికి వస్తే మనం ప్రెసిడెంట్ ని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం కదండి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటే ఇట్ ఈస్ ప్రెసిడెంట్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్స్ 52 to 62 ఈ ఆర్టికల్స్లో ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫో మొత్తం ఈ ఆర్టికల్స్ ద్వారా పొందుపరచబడింది. దీని తర్వాత మన ఇండియాకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉన్నారు కదండి. అదేవిధంగా ఫస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. దానితో పాటు ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ జాకిర్ హుసేన్ గారు. దీనితో పాటు ఫస్ట్ ప్రెసిడెంట్ ఏ ప్రెసిడెంట్ పదవీ కాలంలోనే చనిపోవడం జరిగింది అన్న క్వశ్చన్ అడిగితే కూడా ఆన్సర్ వచ్చేసి డాక్టర్ జాకిర్ హుసేన్. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ వచ్చేసి జాకిర్ హుసేన్. దానితో పాటు పదవీ కాలంలో చనిపోయినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అన్నా కూడా జాకిర్ హుసేన్ గారే. దీంతో పాటు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించడం జరిగిందండి. దాని తర్వాత ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు ఓన్లీ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు అని అంటే ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆవిడ 12th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం జరిగిందండి. ఎవరు అని అంటే ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసింది ప్రతిభా పాటిల్ గారు. షీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈవిడ తర్వాత 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వ్యవహరించింది ఎవరండి? ఇట్ ఈజ్ ప్రణబ్ ముఖర్జీ గారు. రీసెంట్లీ ఈయన చనిపోవడం కూడా జరిగింది కదా ప్రణబ్ ముఖర్జీ గారు. దాని తర్వాత కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి హీ సర్వింగ్ యాజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరండి? రామ్నాథ్ కోవింద్ గారు. ఈయన కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయనతో పాటు కరెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్. క్లియర్ కదండి. సో వీళ్ళందరూ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రెసిడెంట్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్ సి హౌ మెనీ పర్సన్స్ రిసీవ్డ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇన్ 2020? ఎంతమందికి వచ్చిందండి? టోటల్ 7 మెంబర్స్కి వచ్చింది. మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో పద్మ విభూషణ్ క్వశ్చన్కి సంబంధించి ఏమైనా అడగొచ్చు. పోస్టుమస్లీ కింద ఇచ్చిన వాళ్ళల్లో పద్మ విభూషణ్ పోస్టుమస్లీ ఎవరికి ఇవ్వడం జరిగింది, లేదంటే పోస్టుమస్ కాకుండా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళకి పద్మ విభూషణ్ ఎవరికి లభించింది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా ఈ 7 మెంబర్ కంట్రీస్ ఫస్ట్ మనం పోస్టుమస్లీ ఎవరెవరికి వచ్చిందో ఒకసారి కన్సిడర్ చేస్తే పోస్టుమస్లీ 4 రావడం జరిగిందండి పద్మ విభూషణ్. 2020 వచ్చేసి ఈ పద్మ విభూషణ్ అవార్డు అన్నది భారత రత్న తర్వాత ఇండియాకి సంబంధించి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ కదండి. దాని తర్వాత పద్మ అవార్డ్స్లో ఇది హైయెస్ట్ పద్మ అవార్డు. దాని తర్వాత పద్మభూషణ్, పద్మశ్రీ, ఈ టోటల్గా 3 పద్మ అవార్డ్స్. దీనికంటే ముందు మన ఇండియాకి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి భారతరత్న. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి పద్మ విభూషణ్. పోస్టుమస్లీ ఎవరెవరికి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ విశ్వేశ తీర్థ్. ఈ విశ్వేశ తీర్థ్ అనే ఆయన ఎవరు అని అంటే హీ ఈజ్ ఇండియన్ గురు అండి. ఈయన వన్ ఆఫ్ ద మెంబర్స్ పోస్టుమస్లీ వచ్చిన వాళ్ళలో హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ అండి. ఈయనతో పాటు మన అరుణ్ జైట్లీ గారికి లభించడం జరిగింది పోస్టుమస్లీ. అరుణ్ జైట్లీ గారు అర్లియర్ ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు అరుణ్ జైట్లీ గారు. అండ్ ఈయనతో పాటు సుష్మా స్వరాజ్ గారికి పోస్టుమస్లీ లభించడం జరిగింది. సుష్మా స్వరాజ్ ఈవిడ అర్లియర్ ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా వర్క్ చేయడం
జరిగింది. ఈవిడతో పాటు ఇంకొకరికి ఎవరికి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ జార్జ్ ఫెర్నాండెస్. ఈ జార్జ్ ఫెర్నాండెస్ అనే అతను ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. వీళ్ళ నలుగురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది, అది కూడా పోస్టుమస్లీ. మిగతా ముగ్గురు ఎవరయ్యా అనంటే మిగతా ముగ్గురు వచ్చేసి వన్ పర్సన్ మేరీ కోమ్, షీఈ్ బాక్సింగ్ ఛాంపియన్, మనందరికీ తెలుసు. మేరీ కోమ్ కి పద్మ విభూషణ్ ప్రజెంట్ చేయడం జరిగింది. రీసెంట్ గా చునాలాల్ మిశ్రా ఈయన ఇండియన్ హిందుస్థానీ క్లాసికల్ సింగర్ అండి. ఈయనకి కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు అనిరుద్ జుగన్నాథ్ ఈయన ఫార్మర్ మారిషస్ కి ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ గా వర్క్ చేయడం జరిగింది. ఫార్మర్ పిఎం ఆఫ్ మారిషస్, ఈయనకి కూడా రీసెంట్ గా ప్రజెంట్ చేయడం పద్మ విభూషణ్ ప్రజెంట్ చేయడం జరిగింది. టోటలీ వీళ్ళ 7గురికి పద్మ విభూషణ్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది రీసెంట్లీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ? జీవి మౌలాంకర్ గారు. ఈయన గురించి నిన్నటి క్లాస్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. లైక్ స్పీకర్ పదవి, లోక్సభ స్పీకర్ పదవి అన్నది ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరచబడింది అని అంటే ఆర్టికల్ 93 అండి. దీంతో పాటు ఫస్ట్ లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు. దీనితో పాటు ఫస్ట్ లోక్సభ స్పీకర్ అంటే జీవి మౌలాంకర్ అని చెప్తాం. దీంతో పాటు అసలు లోక్సభ స్పీకర్ ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు అని అంటే రీసెంట్ గా ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బై ద మెంబర్స్ ఆఫ్ లోక్సభలో ఉన్నటువంటి మెంబర్సే ఈ లోక్సభ స్పీకర్ ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనితో పాటు రాజ్యసభకి స్పీకర్ గా ఎవరు వ్యవహరిస్తారండి? ఎవరు అనంటే వైస్ ప్రెసిడెంట్ గారే రాజ్యసభకి స్పీకర్ గా వ్యవహరిస్తారు. దీంతో పాటు ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ అన్న క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఉమెన్ లోక్సభ స్పీకర్ అని అడిగితే ఇట్ ఈస్ మీరా కుమార్ గారు అండి. షీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద 15th లోక్సభ స్పీకర్. ఈవిడ నెంబర్ వచ్చేసి 15th, కానీ వేరే విమెన్ లోక్సభ స్పీకర్ లో ఈవిడ ఫస్ట్ ఉమెన్. తర్వాత సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్ అని అడిగితే ఇట్ ఈస్ సుమిత్రా మహాజన్ గారు. షీ హాస్ సర్వ్డ్ యాజ్ ద సెకండ్ ఉమెన్ లోక్సభ స్పీకర్. దీంతో పాటు ప్రెసెంట్ ఉన్నటువంటి స్పీకర్ 17th లోక్సభ స్పీకర్ వచ్చేసి ఎవరండి? ఇట్ ఈస్ ఓం బిర్లా గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీకర్ అండ్ హిస్ రూల్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ బ్రిక్స్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? మీ ఆప్షన్స్ ని బట్టి చూడండి. బ్రిక్స్ అన్నటువంటిది ఇట్ ఈస్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ 5 కంట్రీస్, అంటే 5 కంట్రీస్ యొక్క కూడిక. దట్ ఈస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మీకు ఎగ్జామినేషన్ లో ఇనీషియల్ గా ఈ బ్రిక్స్ అన్నది ఫామ్ అయినప్పుడు బ్రిక్ అన్న ఈ 4 కంట్రీస్ సముదాయంతో మాత్రమే ఏర్పడడం జరిగిందండి. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జాయిన్ అయ్యింది, బ్రిక్స్ లో సౌత్ ఆఫ్రికా అన్నటువంటి కంట్రీ ఎప్పుడు యాడ్ అయింది అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2010. బ్రిక్స్ సమ్మిట్స్ ప్రతి ఇయర్ యాన్యువల్లీ జరుగుతూ ఉంటాయండి. బ్రిక్స్ సమ్మిట్స్ ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనంటే 2009లో ఫస్ట్ సమ్మిట్ జరిగిందండి. ఎక్కడ అనంటే రష్యాలో జరిగింది ఫస్ట్ సమ్మిట్. రీసెంట్ గా జరిగినటువంటి 12th సమ్మిట్ ఎక్కడ జరిగింది? 2020 ఎక్కడ జరిగింది అనంటే వర్చువల్ గా జరిగింది, ఏ ప్లేస్ లో జరగలేదు. కానీ దానికి అధ్యక్షత వహించింది ఎవరు? విచ్ కంట్రీ చైర్స్ అండ్ హోస్ట్ ద 12th బ్రిక్స్ సమ్మిట్ అని అడిగితే అగైన్ ఇట్ ఈస్ రష్యా అండి. ఫస్ట్ సమ్మిట్ కూడా రష్యాలోనే జరిగింది 2009లో. లాస్ట్ సమ్మిట్ 12th సమ్మిట్ దట్ ఈస్ 2020లో కూడా రష్యా ఆధ్వర్యంలో జరిగింది. కాకపోతే వర్చువల్ గా జరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ వల్ల వర్చువల్ గా జరిగింది. మీకు ఎగ్జామినేషన్ లో సౌత్ ఆఫ్రికా అన్నటువంటి కంట్రీ బ్రిక్స్ లో ఎప్పుడు జాయిన్ అయింది అనంటే ఇన్ ద ఇయర్ 2010. దాని తర్వాతే బ్రిక్ అన్నది బ్రిక్స్ గా మారడం జరిగింది. దీనికి సంబంధించి ఫినాన్షియల్ అసిస్టెన్స్, ఈ బ్రిక్స్ ఉన్నటువంటి 5 కంట్రీస్ కి ఫినాన్షియల్ సపోర్ట్ అందించడానికి ఒక బ్యాంక్ ని ఏర్పరచడం జరిగిందండి. ఆ బ్యాంక్ వచ్చేసి
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ షాంఘై, చైనా. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘై, చైనాలో ఉన్నాయండి. మీకు ఎగ్జామినేషన్లో బ్రిక్స్ లో ఉన్నటువంటి 5 కంట్రీస్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొడ్యూస్ చేసేటువంటి బ్యాంక్ ఏది, దానికోసం స్పెషల్గా ఏర్పరిచినటువంటి బ్యాంక్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే షాంఘై, చైనా. అండ్ ఈ బ్రిక్స్ యొక్క హెడ్ ఆఫీస్ కూడా ఎక్కడుంది అని అంటే ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ షాంఘై, చైనా. ఒరిజినల్గా ఎప్పుడు ఫౌండ్ అయ్యింది అని అంటే 2009 విత్ 4 మెంబర్స్. ఫస్ట్ సమ్మిట్ కూడా 2009లోనే జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ ద ఇయర్ 2007? ఐపీసీసీ అండ్ ఆల్బర్ట్ ఆర్నాల్డ్. వీళ్ళిద్దరికి ఈ ఐపీసీసీ అన్నటువంటిది ఏంటండి, ఇన్స్టిట్యూషన్. ఆల్బర్ట్ ఆర్నాల్డ్ లైక్ బేసిక్లీ మనందరికీ తెలుసు నోబెల్ ప్రైజెస్ అన్నటువంటివి ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఆర్గనైజేషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు ఇండివిజువల్స్కి, గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కేవలం ఇండివిజువల్స్కి మాత్రమే ఇవ్వరండి, వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ పీస్ ప్రైజ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి పేరు మీదుగా 1901 నుంచి ఇవ్వడం మొదలుకుంది కదా. ఈ ఐపీసీసీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్ అండి. ఆల్బర్ట్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి, ఈయన యుఎస్కి 45th వైస్ ప్రెసిడెంట్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. ఆల్బర్ట్ ఆర్నాల్డ్ 45th, he has served as the 45th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 45th వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. వీళ్ళందరికీ వచ్చింది. దీనితో పాటు యంగెస్ట్ పీస్ ప్రైజ్, ఈ నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తుల్లో యంగెస్ట్ పర్సన్ ఎవరు అన్నటువంటి క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ మలాలా యూసుఫ్జాయ్ అండి. యంగెస్ట్ వన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్. జాగ్రత్తగా వినండి, నోబెల్ పీస్ ప్రైజ్లోనే యంగెస్ట్ వన్ అంటే ఇట్ ఈస్ మలాలా యూసుఫ్జాయ్ అండి. అట్ ద ఏజ్ ఆఫ్ 17 years, 17 సంవత్సరాలకే మలాలా యూసుఫ్జాయ్ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది. అలాంగ్ విత్ కైలాష్ సత్యార్థి గారు 2014లో మలాలా యూసుఫ్జాయ్కి కైలాష్ సత్యార్థి గారితో పాటుగా నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది లభించింది. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అండి, బాగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఇట్ ఈస్ మదర్ తెరెసా గారు. మదర్ తెరెసా గారు, షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు రిసీవ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ అండి. దీంతో పాటు ఫస్ట్ ఇండియన్, అలా కాకుండా ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి. ఈయనకి ఏ ఫీల్డ్లో వచ్చింది అని అడిగితే లిటరేచర్ ఫీల్డ్కి సంబంధించి ఈయనకి నోబెల్ ప్రైజ్ అన్నది లభించింది ఫర్ హిస్ బుక్ గీతాంజలి. అలా కాకుండా ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ అని అడిగితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రీసెంట్గా ఎవరికి వచ్చిందండి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది? రీసెంట్ నోబెల్ పీస్ ప్రైజ్ 2020 ఏ ఆర్గనైజేషన్కి వచ్చిందండి? ఇట్ ఈస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ ఆర్గనైజేషన్కి రీసెంట్గా పీస్ ప్రైజ్ లభించింది కదా. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ రోమ్, ఇటలీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి who is the prime minister of Sri Lanka? Yes, who is it అండి? ఇట్ ఈస్ మహిందా రాజపక్ష. ఈయన శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్గా 4th టైం కూడా ఈయనే ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరించడం జరుగుతుంది. మరి శ్రీలంకకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? శ్రీలంకకి ప్రెసిడెంట్గా ప్రెసెంట్ ఎవరు ఉన్నారండి? ఇట్ ఈస్ గొటబయ రాజపక్ష. ఈ మహిందా రాజపక్ష, గొటబయ రాజపక్ష వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండి. ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే గొటబయ రాజపక్ష, మహిందా రాజపక్ష వచ్చేసి 4th టైం కూడా ఈయనే ప్రధానమంత్రిగా వ్యవహరించడం జరుగుతుంది. శ్రీలంక యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ సీలోన్ అండి. సీలోన్ అన్నటువంటిది శ్రీలంక యొక్క ఓల్డ్ నేమ్. అదేవిధంగా శ్రీలంకకి ఇంకొక పేరు ఏంటండి? పర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని కూడా అంటాం కదా శ్రీలంకని, పర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్. ఎందుకు అని అంటే ఇక్కడ ఇండియన్ ఓషన్ ఉంటుంది కదండి. ఇండియన్ ఓషన్లో
ఇట్లా టియర్ డ్రాప్ లాగా ఉండేది, ఇది వరకు టియర్ డ్రాప్ అని కూడా అంటారు. పర్ల్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అని కూడా అంటారు. శ్రీలంక అని దాని యొక్క ఓల్డ్ నేమ్ ఇది వరకు ప్రాచీన పేరు వచ్చేసి సీలోన్. ప్రెసిడెంట్ గొటబయ రాజపక్ష. 4th టైం కూడా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మహిందా రాజపక్ష. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, హూ క్రియేటెడ్ ద సి లాంగ్వేజ్? హూ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ డెన్నిస్ రిచి గారు ఈ సి లాంగ్వేజ్ ని క్రియేట్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్ అన్నటువంటిది ఎటువంటి కైండ్ ఆఫ్ లాంగ్వేజ్? మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఇలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సి లాంగ్వేజ్ అన్నటువంటిది హై లెవెల్ లాంగ్వేజ్. దీనితో పాటు ఇంకా వేరే హై లెవెల్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి అని అంటే సి, C++, జావా, ఫోర్ట్రాన్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అండి. ఫోర్ట్రాన్ స్టాండ్స్ ఫర్ వాట్ అండి? ఫోర్ట్రాన్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఫార్ములా ట్రాన్స్లేషన్. ఈ ఫోర్ట్రాన్ అన్నటువంటిది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ నేషనల్ పార్క్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఏషియన్ లయన్స్ ఇన్ ఇండియా? ఎస్, వాట్ ఈస్ దట్ నేషనల్ పార్క్ అండి? ఇట్ ఈస్ గిర్ నేషనల్ పార్క్. ఈ గిర్ నేషనల్ పార్క్ అన్నది ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ పార్క్ లో ఏషియాటిక్ లయన్స్, ఈ ఏషియాటిక్ లయన్స్ కేవలం ఈ నేషనల్ పార్క్ లో మాత్రమే ఉండండి. అదే విధంగా వేరే అదర్ యానిమల్స్ లైక్ రాయల్ బెంగాల్ టైగర్స్ వచ్చేసి లైక్ మ్యాక్సిమం ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఫౌండ్ ఇన్ అని అంటే ఇట్ ఈస్ మ్యాంగ్రూవ్స్ ఆఫ్ సుందర్బాన్స్. మ్యాంగ్రూవ్స్ ఆఫ్ సుందర్బాన్స్ లో వైడ్ ఎక్స్టెన్సివ్ రాయల్ బెంగాల్ టైగర్స్ ని మనం మ్యాంగ్రూవ్స్ ఆఫ్ సుందర్బాన్స్ లో చూడొచ్చు. దీనితో పాటు స్నో లెపర్డ్స్ అన్నటువంటివి ఎక్కడున్నాయండి? మనం మ్యాక్సిమం మెజారిటీ స్నో లెపర్డ్స్ ఎక్కడున్నాయి అని అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి నందాదేవి నేషనల్ పార్క్. నందాదేవి నేషనల్ పార్క్ ఆఫ్ ఉత్తరాఖండ్. దీనితో పాటుగా హెమిస్ నేషనల్ పార్క్ ఆఫ్ లడాక్ లో ఉన్నటువంటి హెమిస్ నేషనల్ పార్క్ లో కూడా ఈ స్నో లెపర్డ్స్ అన్నటువంటివి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నందాదేవి నేషనల్ పార్క్ స్నో లెపర్డ్స్ ఆర్ ఫౌండ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ నందాదేవి నేషనల్ పార్క్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ హెమిస్ నేషనల్ పార్క్ ఆఫ్ లడాక్. దీనితో పాటు ఈ హెమిస్ నేషనల్ పార్క్ వచ్చేసి లైక్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా అని కూడా. లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఏదండి? ఇట్ ఈస్ హెమిస్ నేషనల్ పార్క్ విచ్ ఇస్ ఇన్ లడాక్. ఇలా వన్ హార్న్డ్ రైనోసిరాస్, దీనితో పాటు వన్ హార్న్డ్ రైనోసిరాస్ ని ఎక్కువగా ఎక్కడ మనం చూడొచ్చు అని అంటే ఇట్ ఈస్ దే ఆర్ ఫౌండ్ వాస్ట్లీ ఆర్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ కజిరంగా నేషనల్ పార్క్ ఆఫ్ అస్సాం. అస్సాంలో ఉన్నటువంటి కాజిరంగా నేషనల్ పార్క్ లో వన్ హార్న్డ్ రైనోసిరాస్ వైడ్ ఎక్కువగా ఉన్నాయండి. రీసెంట్ గా ఏం జరిగింది అని అంటే వాటి యొక్క పాపులేషన్ ఎక్కువ అయిపోబట్టి అస్సాంలో ఉన్నటువంటి ఈ కాజిరంగా నేషనల్ పార్క్ చుట్టుపక్కల ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ లో వాటిని డివైడ్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీసెంట్ థింగ్స్. దీంతో పాటు ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి దానిని ఏ నేషనల్ పార్క్ లో ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది అని అంటే ఇట్ ఈస్ లైక్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందండి? ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో 1973లో ఫర్ ద ఫస్ట్ టైం ప్రాజెక్ట్ టైగర్ అన్నటువంటి ప్రాజెక్ట్ ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో స్టార్ట్ చేయడం జరిగింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్. అదే విధంగా లైక్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా అని అంటే హెమిస్ నేషనల్ పార్క్ ఆఫ్ లడాక్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద మెడిటేరియన్ సీ? ఎస్, వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ సిసిలీ. ఇటలీలో ఉన్నటువంటి సిసిలీ. ఈ క్వశ్చన్ ఫస్ట్ వీడియో మనం చేసినప్పుడు అప్పుడు చెప్పుకున్నామండి. అసలు వరల్డ్ లోనే లార్జెస్ట్ ఐలాండ్ ఏది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఏంటండి? ఇట్ ఈస్ గ్రీన్లాండ్ కదా. లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి గ్రీన్లాండ్. లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ
లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే మాత్రం ఇట్ ఈస్ ఇండోనేషియా అండి. లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఇండోనేషియా. కంట్రీ, డూ రిమెంబర్, లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ. లార్జెస్ట్ ఐలాండే గ్రీన్లాండ్, కంట్రీ వచ్చేసి ఇండోనేషియా. అదేవిధంగా మెడిటేరియన్ సీలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఐలాండ్ అని అంటే ఇట్ ఈస్ సిసిలీ విచ్ ఈస్ ఇన్ ఇటలీ. దీంతో పాటుగా జపాన్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఐలాండ్, దీంతో పాటు ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఏది? ఇప్పుడు ఇక్కడ మెడిటేరియన్ సీలో వచ్చింది కదండి, అదేవిధంగా ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఏది అని అడిగితే ఇట్ ఈస్ జమైకా ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా కంట్రీ అయినటువంటి జమైకా, దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. క్లియర్ కదండి? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్, సి who won the orange cap, who is the orange cap holder of IPL 2020? who is it? And it is KL రాహుల్. ఇతనితో పాటు పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది? పర్పుల్ క్యాప్ గెలిచినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ క్యాగిసో రాబడా. ఇతనికి పర్పుల్ క్యాప్ లభించింది ఈ ఐపీఎల్ మ్యాచ్లోనే. అసలు ఈ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ అన్నది ఏంటంటే, ఆరెంజ్ క్యాప్ అన్నటువంటిది మోస్ట్ ఎక్కువ రన్స్ తీసిన వ్యక్తికి ఆరెంజ్ క్యాప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. పర్పుల్ క్యాప్ వచ్చేసి ఎక్కువ వికెట్స్ తీసినటువంటి వ్యక్తికి పర్పుల్ క్యాప్ ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా పర్పుల్ క్యాప్ ఈ ఐపీఎల్ లో ఎవరికి లభించింది అంటే క్యాగిసో రాబడాకి. దీంతో పాటు ఐపీఎల్ అన్నటువంటిది దిస్ ఈజ్ 13th ఐపీఎల్ మ్యాచ్ అండి. ఎక్కడ జరిగింది అన్న విషయానికి వస్తే షార్జా, యుఏఈలో ఉన్నటువంటి షార్జాలో ఈ రీసెంట్ ఐపీఎల్ మ్యాచ్ అన్నది జరిగింది. ఈ ఐపీఎల్లో విన్నర్స్ ఎవరు, ఏ టీమ్ విన్ అయింది అని అడిగితే ఇట్ ఈస్ ముంబై ఇండియన్స్ టీమ్ అన్నది విన్ అయిందండి. వర్సెస్ రన్నర్ అప్ ఎవరండి అని అంటే ఇట్ ఈస్ ఢిల్లీ క్యాప్టెన్స్ అన్న వాళ్ళు రన్నర్ అప్ అండి. విన్నర్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్. ఎక్కడ జరిగింది అని అంటే షార్జా, యుఏఈలో జరిగింది ఐపీఎల్ స్టాండ్స్ ఫర్ వాట్? ఐపీఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మీ అందరికీ తెలుసు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఈ క్వశ్చన్ కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నామండి. ఇట్ ఈస్ యానీ బెసెంట్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీని యొక్క ఫౌండేషన్ కన్సిడర్ చేస్తే, ఒకసారి చూస్తే 1885లో ఫౌండ్ అయ్యింది కదండి. దీని యొక్క ఫౌండర్ ఎవరయ్యా అని అంటే ఇట్ ఈస్ ఏఓ హ్యూమ్ గారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫౌండ్ చేసింది ఏఓ హ్యూమ్. కానీ ఫస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించింది మాత్రం, ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి మాత్రం ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ గారు ఈ ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇట్ ఈస్ యానీ బెసెంట్ అండి. అలాగే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అని అడిగితే ఇట్ ఈస్ సరోజిని నాయుడు గారు. దీనితో పాటు ఫస్ట్ బ్రిటిషర్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ జార్జ్ యూల్ గారు అండి. ఫస్ట్ బ్రిటిషర్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అని అడిగితే జార్జ్ యూల్. దానితో పాటు ఫస్ట్ పర్సన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర అని అడిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్, ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ పి ఆనందాచార్య గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి. దీనితో పాటు 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది కదండి. ఇది కూడా చాలా సార్లు అడిగారు. సూరత్ సెషన్ జరిగింది కదా ఐఎన్సికి సంబంధించి. ఇక్కడ స్ప్లిట్ జరిగినప్పుడు ఎవరు దీనికి ప్రెసిడెంట్ గా ఉన్నారు అని అంటే ఇట్ ఈస్ రాష్ బిహారీ ఘోష్ గారు. 1907లో సూరత్ స్ప్లిట్ జరిగినప్పుడు రాష్ బిహారీ ఘోష్ గారు దీనికి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. దాని తర్వాత 1916లో లక్నో సెషన్ లో యునైట్ అవ్వడం జరిగింది ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్.
ఈ లక్నో సెషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. 1916లో లక్నో సెషన్ లో ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కలిసిపోయారు కదండి. అప్పుడు ప్రెసిడెంట్ గా ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ ఏసి మజుందార్ గారు. అదే విధంగా ఈ ఐఎన్సీ సెషన్స్ కి లైక్ లాస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అడిగితే ఇన్ ద ఇయర్ 1946 జేబి కృపాలిని గారు. he has served as the last president of INC session that was happened in the year 1946. సో ఫస్ట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మధ్యలో ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ టు లాస్ట్ ప్రెసిడెంట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఏరియా నెట్వర్క్? వాట్ ఈస్ ఇట్ అండి? వైడ్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ వచ్చేసి ఇట్ స్టాండ్స్ ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్ అండి. దీంతో పాటు మీకు ఆప్షన్స్ లో ల్యాన్, మ్యాన్ అని కూడా అడిగి ఉండొచ్చు. సో వీటిల్లో లైక్ లార్జెస్ట్ ఏరియా నెట్వర్క్ వచ్చేసి ఇట్ ఈస్ వ్యాన్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్? ఇట్ ఈస్ అమితాబ్ కాంత్ అండి. బేసిక్లీ ఈ నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడిగే అవకాశం ఉంది. దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ అన్నది ఏ ఇయర్ లో ఫామ్ అయిందండి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2015. అంటే ఇది వరకు కూడా ఉంది. బట్ నీతి ఆయోగ్ అన్న పేరుతో కాకుండా ప్లానింగ్ కమిషన్ అన్నటువంటి పేరుతో ఉంది. ఈ ప్లానింగ్ కమిషన్ అన్నది ఎప్పుడు స్థాపించబడిందండి? ఫర్ ద ఫస్ట్ టైం 5 years ప్లాన్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేశారు కదా 1951లో. అట్లా 5 years ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాటికి రెస్పాన్సిబుల్ గా ప్లానింగ్ కమిషన్ అన్నటువంటి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీని, ఇది ఏ రకమైనటువంటి బాడీ, లైక్ స్టాట్యూటరీ బాడీనా కాన్స్టిట్యూషనల్ బాడీనా అని అడిగితే ఇట్ ఈస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. అప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం 1951 ఫస్ట్ 5 years ప్లాన్ అప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ కమిషన్ 2015లో నీతి ఆయోగ్ గా రీనేమ్ చేయడం జరిగింది. దీనికి చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారే దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ నీతి ఆయోగ్ నే థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాం. నీతి ఆయోగ్ ని మీకు ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నోన్ యాజ్ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఇట్ ఈస్ నీతి ఆయోగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, which newspaper started by Mahatma Gandhi in South Africa? What is that newspaper? And it is Indian Opinion. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1904. సౌత్ ఆఫ్రికా నుంచి మహాత్మా గాంధీ గారు ఇండియాకి ఎప్పుడు వచ్చేసారండి అని అడిగితే ఇట్ ఈస్ ఆన్ January 9th ఇన్ ద ఇయర్ 1915. అందుకోసమే January 9th మనం ప్రవాస భారతీయ దివస్ గా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దీనితో పాటు మన మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి న్యూస్ పేపర్ ఇంకొకటి ఉందండి. దట్ ఈస్ యంగ్ ఇండియా. ఇంకొక న్యూస్ పేపర్ ఇలాగే ఉంటుంది, దట్ ఈస్ న్యూ ఇండియా. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవ్వకండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యంగ్ ఇండియా వచ్చేసి దాని యొక్క ఫౌండర్ మహాత్మా గాంధీ గారు. న్యూ ఇండియా న్యూస్ పేపర్ ఫౌండర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎనీ బెసెంట్ గారు. న్యూ ఇండియా న్యూస్ జర్నల్ దాని యొక్క ఫౌండర్ వచ్చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎనీ బెసెంట్ గారు. యంగ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసింది మన మహాత్మా గాంధీ గారు. దీంతో పాటు మన మహాత్మా గాంధీ గారు హరిజన్ అన్నటువంటి వీక్లీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన మహాత్మా గాంధీ గారు ఇండియాకి వచ్చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి యంగ్ ఇండియా అన్నటువంటి న్యూస్ పేపర్, దాంతో పాటు హరిజన్ అన్నటువంటి వీక్లీ కూడా ఈయనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఇండియన్ ఒపీనియన్ అన్నటువంటి న్యూస్ పేపర్ ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే సౌత్ ఆఫ్రికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ తో బాధపడుతున్నటువంటి ఇండియన్స్ వాళ్ళని పరిరక్షించడానికి, వాళ్ళని సంరక్షించడానికి, వాళ్ళ రైట్స్ వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతో ఈ యంగ్ ఇండియా అన్నటువంటి దానిని ఫౌండ్ చేయడం, ఇండియన్ ఒపీనియన్ అన్నటువంటి పేపర్ని ఫౌండ్ చేయడం జరిగింది మన మహాత్మా గాంధీ గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్,
సి వేర్ ఈస్ ద ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ ఇండియా? మన ఇండియాలో వచ్చేసి వారణాసిలో ఉందండి. అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అంటే ఫిలిప్పైన్స్లో ఉంది. దానితో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది కూడా ఎక్కడుందని అంటే ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మనీలా, ఫిలిప్పైన్స్లోనే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇదే విధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ లొకేటెడ్ అట్ న్యూయార్క్ యుఎస్. యుఎన్ఈపి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇది నిన్నటి ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది షిఫ్ట్లో, నైరోబి కెనియా. దీంతో పాటు యుఎన్ఓ అయితే ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ యుఎస్. దీంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూటిఓ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? జెనీవా, స్విట్జర్లాండ్. దీస్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సిమ్. హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ రెడ్ ఫోర్ట్? ఎవరండి? ఇట్ ఈస్ ఉస్తాద్ అహ్మద్ లాహౌరీ. ఈ రెడ్ ఫోర్ట్ అన్నటువంటి దానిని ఏ మొఘల్ రూలర్ టైం పీరియడ్ లో కట్టించారు అన్న క్వశ్చన్ అడిగితే షాజహాన్ టైం పీరియడ్ లో ఈ రెడ్ ఫోర్ట్ అన్నటువంటి దానిని నిర్మించడం జరిగిందండి. అదే విధంగా షాజహాన్ టైం పీరియడ్ లో ఆయన వైఫ్ యొక్క టూంబ్ దట్ ఈస్ నథింగ్ బట్ తాజ్ మహల్ ని కట్టించారు కదా. ఈ తాజ్ మహల్ తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఉస్తాద్ ఈసా వచ్చేసి తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్ట్ అండి. దీనితో పాటు ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అని కూడా అడిగారండి. ఇట్ ఈస్ ఎడ్విన్ ల్యూటిన్స్ అనే ఆయన ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్ట్ అండి. ఇది వరకు కూడా ఇది అడిగారు. రీసెంట్ ఈ షిఫ్ట్ లో కూడా అడగడం జరిగింది దిస్ క్వశ్చన్. ఇండియా గేట్ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు? తాజ్ మహల్ యొక్క ఆర్కిటెక్ట్ అడిగితే ఇట్ ఈస్ ఉస్తాద్ ఈసా గారు. షాజహాన్ టైం పీరియడ్ లో ఈ రెడ్ ఫోర్ట్ అన్నటువంటి దాన్ని కట్టించడం జరిగింది. షాజహాన్ టైం పీరియడ్ లో ఉన్నటువంటి ఇంకా వేరే ఆర్కిటెక్ట్స్ కన్సిడర్ చేస్తే షీష్ మహల్ అన్నటువంటి దాన్ని కట్టించారు. రంగ్ మహల్ అన్నటువంటి దానిని ఈయన కట్టించడం జరిగింది. దీంతో పాటు దివానీ ఖాస్ ఈయన ఫాదర్ అయినటువంటి అక్బర్ గారు ఈయన కంటే ముందు 4 ఫాదర్స్ అయినటువంటి అక్బర్ గారు దివానీ ఖాస్ కట్టించారు కదా, దానినే ఈయన ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారు. దివానీ ఖాస్తో పాటు షీష్ మహల్, రంగ్ మహల్ వీటిని కూడా నిర్మించడం జరిగింది. దీనితో పాటు మనకి మొఘల్స్ యొక్క క్రొనాలజీ అడిగితే దట్ ఈస్ బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఫైనల్ వన్ ఔరంగజేబ్. ఇదండి. దిస్ ఈస్ ద క్రొనాలజీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ హైరార్కీ ఆఫ్ మొఘల్స్. బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్ అండ్ ఔరంగజేబ్. లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ మొఘల్స్ అని అడిగితే ఔరంగజేబ్ అండి. ఇట్ ఈస్ నాట్ లాస్ట్ రూలర్ అండి, బట్ పవర్ఫుల్ రూలర్ వచ్చేసి ఔరంగజేబ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి. Which of the following seaport not located in the eastern side? What is that port? And it is Kandla seaport. Kandla seaport అనేది గుజరాత్ లో ఉంది. దిస్ సైడ్ మనందరికీ తెలుసు. మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మాక్సిమం ఈస్టర్న్ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవు అని మీరు మ్యాప్ వేసుకొని చూసుకుంటే అవన్నీ గుర్తుంటాయి. ముంబై పోర్ట్ కానీ, కొచ్చిన్ పోర్ట్ కానీ, చెన్నై పోర్ట్ కానీ, లేదంటే ట్యూటికోరిన్ పోర్ట్ కానీ, ఈ పోర్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేస్తే మనకి ఈస్టర్న్ పోర్ట్ కానిది, సదరన్ పోర్ట్ ఆర్ వెస్టర్న్ పోర్ట్ కానిది ఏది అని అడిగినప్పుడు వీ కెన్ గెట్ ద రైట్ ఆన్సర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి. విచ్ స్కీమ్ లాంచ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్? వాట్ ఈస్ దట్ స్కీమ్ అండి? ఇట్ ఈస్ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మన్ధన్ యోజన. ఈ స్కీమ్ ని ఎప్పుడు లాంచ్ చేశారనంటే 2019 బడ్జెట్లోనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. 2019 నుంచే ఈ స్కీమ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్నటువంటి వ్యక్తులు ఎవరండి అంటే చిన్న చిరు వ్యాపారులు, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, ఆ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకు వస్తారు. ఎవరిదైతే మంత్లీ ఇన్కమ్ 15,000 కంటే తక్కువ ఉందో, 15,000 లేదా 15,000 కంటే తక్కువ ఉందో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15,000 ఉందో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 40 years. అండ్ దీనిని ఈ స్కీమ్
ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా ఈ స్కీమ్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ద వరల్డ్? ఎస్, వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ బ్రెజిల్. ఈ క్వశ్చన్ కూడా మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. విచ్ కంట్రీ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అని అన్నప్పుడు దానితో పాటు రైస్ అండ్ వీట్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ రైస్ అండ్ వీట్ వచ్చేసి ఎవరండి? చైనా. చైనా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అండ్ వీట్. దాని తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ రైస్ అండ్ వీట్ వచ్చేసి ఇండియా కదండి. దానితో పాటే మనం లైక్ షుగర్ కేన్ అండ్ కాఫీ చెప్పుకున్నాం. షుగర్ కేన్ అండ్ కాఫీ ఈ రెండిట్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఇట్ ఈస్ బ్రెజిల్ అని చెప్పుకోవడం జరిగింది. అదే మన ఇండియాలో వచ్చేసి షుగర్ కేన్, ఉత్తరప్రదేశ్ స్టేట్ ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామని చెప్పుకున్నాం. అదేవిధంగా రైస్ విషయానికి వస్తే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ అంటాం. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాఫీ వచ్చేసి ఇండియాలో కర్ణాటక స్టేట్ లో కాఫీ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్టేట్. ఇండియా లెవెల్లో కర్ణాటక, వరల్డ్ లెవెల్లో బ్రెజిల్. షుగర్ కేన్ అండ్ కాఫీ వరల్డ్ లెవెల్లో బ్రెజిల్. దీనితో పాటు ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగిందండి. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ ఏంటి అని కూడా అడగడం జరిగింది. ఈ షిఫ్ట్ లోనే వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని కూడా అడగడం జరిగిందండి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇట్ ఈస్ ట్యూటికోరా. దిస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వీట్ అండి. దీనితో పాటు రైస్ యొక్క సైంటిఫిక్ నేమ్ మనం కన్సిడర్ చేస్తే ఒరైజా సెటైవా. ఒరైజా సెటైవా ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రైస్ అండి. దీనితో పాటు మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాంజిఫెరా ఇండికా. దీనితో పాటే నీమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజారిడిక్టా ఇండికా. నీమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజారిడిక్టా ఇండికా. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ థింగ్స్ రిలేటెడ్ టు దిస్ థింగ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, see next one, what was the objective of Pradhana Mantri Ujjwala Yojana? Yes, what is it? And to provide clean cooking fuel solution to poor households, especially in rural areas. అంటే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఒక 50 మిలియన్ పీపుల్ కి ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ 5 years స్పాన్ లో అన్నటువంటిదే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఈ స్కీమ్ ని ఏ ఇయర్ లో లాంచ్ చేశారండి? 2015 లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఆ మినిస్ట్రీ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుందండి. దీనితో పాటు ఇంకా వేరే అదర్ స్కీమ్స్ మనం కన్సిడర్ చేస్తే 2000 లో లాంచ్ చేసినటువంటి స్కీమ్ వచ్చేసి ఏంటండి? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అన్నటువంటి 2000 లో లాంచ్ చేశారు అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీనితో పాటు 2005 లో ఎంజీ నరేగా, దీని గురించిన క్వశ్చన్ నిన్న కూడా వచ్చిందండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 100 days పని కల్పిస్తారు కదండి. దట్ ఇట్ ఆల్సో కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండి. దీనితో పాటే 2010 లో లాంచ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన వచ్చేసి 2010 లో లాంచ్ చేయబడింది. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీనితో పాటు 2015 లో ఉజ్వల యోజన లాంచ్ చేశారు. 2015 లో ఇది మాత్రమే కాదండి, డిజిటల్ ఇండియా అన్నటువంటి స్కీమ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. డిజిటల్ ఇండియా ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దట్ ఈస్ ద మినిస్ట్రీ అండి. దాంతో పాటు 2016 లో లాంచ్ చేసినటువంటి ఇంకొక స్కీమ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఉజాలా స్కీమ్. దిస్ ఈస్ రిలేటెడ్ టు ఎల్ఈడీస్. ఈ ఉజాలా స్కీమ్స్ అన్నది దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎల్ఈడీస్ ని ప్రొవైడ్ చేయాలి. దేర్ బై ఎనర్జీ ఎఫిషియంట్ బల్బ్స్ ఉంటాయి. ఈ ఎల్ఈడీస్ అన్నవి ఎనర్జీని సేవ్ చేయాలి, ఎలక్ట్రిక్ పవర్ ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో ఎల్ఈడీస్ ని సప్లై చేస్తూ ఈ ఉజాలా అన్నటువంటి స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీ ఏది అని అంటే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. క్లియర్ కదండి? దీంతో పాటు
బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నటువంటి స్కీమ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2015. ఇది కూడా నిన్నటి షిఫ్ట్ లో ఆడడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అని అంటే 3 మినిస్ట్రీస్ ఉన్నాయండి బేటీ బచావ్ బేటీ పడావ్ కింద. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 3 మినిస్ట్రీస్ ఈ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నటువంటి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తాయి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హౌ మెనీ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? టోటల్ గా 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయండి. అదే విధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అన్న క్వశ్చన్ వస్తే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా మన ఇండియాలో 7 ఉన్నాయండి. దీంట్లో ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. దీంతో పాటు లైక్ హైయెస్ట్ కెపాసిటీ ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ కుడంకులం పవర్ ప్లాంట్ ఆఫ్ తమిళనాడు. ఇది హైయెస్ట్ కెపాసిటీ ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి న్యూయెస్ట్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ కాక్రాపూర్ పవర్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ స్టేట్ లో ఉన్నటువంటి కాక్రాపూర్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఇది న్యూయెస్ట్ పవర్ ప్లాంట్ అండి. హైయెస్ట్ కెపాసిటీ ఉన్నది కుడంకులం తమిళనాడు, ఓల్డెస్ట్ వన్ తారాపూర్ మహారాష్ట్ర. దీంతో పాటు కైగా పవర్ ప్లాంట్, ఇట్లా టోటల్ గా 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ కంట్రీ విల్ హోస్ట్ 2021 ఒలింపిక్స్? ఎస్, వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ టోక్యో, జపాన్. 2021 లో లైక్ జూలై నుంచి ఆగస్టు వరకు జరగబోతున్నటువంటి ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే టోక్యోలో జరగబోతున్నాయి. అదే విధంగా ఒలింపిక్స్ విషయానికి వస్తే ఫస్ట్ మోడ్రన్ ఒలింపిక్స్ ఎప్పుడు కండక్ట్ చేశారు అన్నటువంటి క్వశ్చన్ వస్తే ఇట్ వాస్ కండక్టెడ్ ఇన్ ద ఇయర్ 1896. దీంతో పాటు ఎక్కడ జరిగాయి అన్న క్వశ్చన్ వస్తే ఇట్ ఈస్ ఎథెన్స్, గ్రీస్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒలింపిక్స్ అన్నవి కండక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా 2020లో జరగాల్సినటువంటి ఈ టోక్యో ఒలింపిక్స్ ఎందుకు 2021 కి పోస్ట్ పోన్ అయ్యాయంటే బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ 2021 కి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. టోక్యోలో జరగబోతున్నాయి. అది కూడా లైక్ జూలై నుంచి ఆగస్ట్ 8 వరకు, జూలై 23 నుంచి ఆగస్ట్ 8 వరకు ఈ టోక్యో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ వచ్చేసి 1896 ఇన్ ఎథెన్స్, గ్రీస్ లో జరగబోతున్నాయి. అదే విధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అన్న క్వశ్చన్ అడిగితే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్ అండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఒలింపిక్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఇన్ ద వరల్డ్? ఇట్ ఈస్ స్పుత్నిక్ 1 అండి. రష్యా వాళ్ళు లాంచ్ చేసినటువంటి శాటిలైటే ఫస్ట్ శాటిలైట్. ఏ ఇయర్ లో లాంచ్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1957 అండి. రష్యా వాళ్ళు లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏ ఇయర్ లో లాంచ్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1957. ఈ నెంబర్ జస్ట్ రివర్స్ అవుతుందండి. మన ఇండియా నుంచి లాంచ్ చేసినటువంటి ఇస్రో వాళ్ళు బిల్ట్ చేసి లాంచ్ చేసినటువంటి ఫస్ట్ శాటిలైట్ దట్ ఈస్ ఆర్యభట్ట విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1975. దీనితో పాటుగా 2013 లో లాంచ్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శాటిలైట్ వచ్చేసి మార్స్ ఆర్బిటార్ మిషన్. దాన్నే మంగళయాన్ అని కూడా అంటాం. దాన్ని 2013 లో లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా దానికంటే ముందు 2008 లో చంద్రయాన్ 1 ని లాంచ్ చేసాం. ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. అదే విధంగా రీసెంట్ గా 2019 లో చంద్రయాన్ 2 ని లాంచ్ చేయడం జరిగింది. అదే విధంగా లైక్ ఇస్రో విషయానికి వస్తే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనంటే ఇన్ ది ఇయర్ 1969. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. దీనికి ఫస్ట్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే
విక్రమ్ సారాభాయ్ గారు, ఈయన ఫస్ట్ చైర్మన్ గా వ్యవహరించారు. ఈయన్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రాజెక్ట్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారినే చెప్పడం జరుగుతుంది. మన ఇస్రో నుంచి బిల్ట్ అయ్యి రష్యన్ స్పేస్ నుంచి లాంచ్ చేయబడ్డ శాటిలైట్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆర్యభట్ట, లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1975. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ గేవ్ ద సెల్ థియరీ. సెల్ థియరీ అన్నటువంటి థియరీని ఇచ్చింది ఎవరండి? ఇట్ ఈస్ థియోడార్ ష్వాన్. దీనితో పాటుగా మనం ఇంకొన్ని థియరీస్ కన్సిడర్ చేస్తే థియరీ ఆఫ్ రిలేటివిటీ అన్నది కూడా రీసెంట్ గా అడిగారు కదండి. థియరీ ఆఫ్ రిలేటివిటీ వాజ్ గివెన్ బై హూమ్ అండి? ఇట్ వాజ్ గివెన్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ గారే థియరీ ఆఫ్ రిలేటివిటీని ఇవ్వడం జరిగింది. దీనితో పాటు బ్లాక్ హోల్ థియరీ కూడా, బ్లాక్ హోల్ కి సంబంధించినటువంటి ఫస్ట్ గా ప్రిడిక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండి. దీంతో పాటు ఎవల్యూషన్ థియరీని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? హీ వాజ్ లైక్ ఎవల్యూషన్ థియరీ డార్వినే కదండి. ఎవల్యూషన్ థియరీని ఇచ్చింది ఎవరు? ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై డార్విన్. ఇలా మనం ఇంకొకటి హీలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై కోపర్నికస్. ఈ షిఫ్ట్ లో ఎవల్యూషన్ థియరీ చార్ల్స్ డార్విన్ గురించి ఆయన ఎక్కడ రీసెర్చ్ చేశారు, ఆ ఏరియా నుంచి ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. కొద్దిగా టాక్టిక్ గా అడిగారండి. చార్ల్స్ డార్విన్ అన్నటువంటి క్వశ్చన్ కొద్దిగా టాక్టిక్ గా అడిగారు. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ ఇస్ ద ఆర్బీఐ గవర్నర్ ఇన్ 2020? హూ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ శక్తికాంత దాస్ గారు. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఎవరున్నారంటే ఇట్ ఈస్ శక్తికాంత దాస్ గారు. అదే విధంగా ఆర్బీఐ గురించి ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తే ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? ఇన్ ద ఇయర్ 1935. ఏ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిందండి? అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా ఈ ఆర్బీఐ అన్నది ఫౌండ్ అయింది. అదే విధంగా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫస్ట్ గవర్నర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ ఆస్బార్న్ స్మిత్ గారు ఫస్ట్ గవర్నర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఆర్బీఐకి. అదే విధంగా ఆర్బీఐ అన్నది ఎప్పుడు, ఏ ఇయర్ లో నేషనలైజ్ అయ్యింది? ఆర్బీఐ అన్నది ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అని అంటే ఇట్ ఈస్ 1949. మీకు ఒకవేళ ఎగ్జామినేషన్ లో ఆర్బీఐ నేషనలైజ్ అయిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ చింతా దేశ్ముఖ్ గారండి. ఆర్బీఐ నేషనలైజ్ అయిన తర్వాత గవర్నర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే చింతా దేశ్ముఖ్ గారు. కరెంట్ గవర్నర్ గా ఎవరు ఉన్నారంటే శక్తికాంత దాస్ గారు. లైక్ ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఆస్బార్న్ స్మిత్, నేషనలైజ్ అవ్వక ముందు. ఎప్పుడు నేషనలైజ్ అయ్యింది అని అంటే ఇన్ ద ఇయర్ 1949. క్లియర్ కదండి, రైట్. ఓకే, వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ విల్ బి మీటింగ్ వెరీ సూన్. థ్యాంక్ యూ.